అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు. దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ మొద్దు నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 అవర్స్కో 4 అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసినాం అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు. సరే, ఆ రోజు మేము బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు. మేము ఆ రోజే చెప్పినాం, నువ్వు మీటింగ్కి వెళ్ళొద్దు, వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేను పోను అన్నాడు. రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోనన్నాడు. కానీ ఈ లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు, పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు. మరి ఆ రోజు మేము అడిగినాం, బీఆర్ఎస్ పార్టీ పోనన్నావు కదా ఎందుకు పోయినామని మేము ప్రశ్నించినాం. ఢిల్లీలో విలేకరులు కూడా అడిగినారు. అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు. లేలే ఏజెండాలో బనకచెర్ల ఐటమే లేదు అన్నాడు. పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు. సంతకం పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు. ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మేమేం చేసినాం, ఎజెండాను బట్టబయలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. ఇది 16/7/2025 నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది. లేవా అరబై ఏం చూపిస్తలేరు తమ్ముడు, పెట్టుకోలేదా? సరే పర్లేదు. దిస్ ద ఎజెండా కాపీ. ఈ ఎజెండాలో మీరు చూడండి, ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ది వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఏది, గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటపెట్టిండు. రేవంత్ ముఖం నల్ల ముఖమైంది. చేసిన ద్రోహం బట్ట బయలైంది. సంకలజొచ్చి బనకచెర్లకు తల ఊపిండు. బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీ ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. కమిటీ అయ్యా అన్నాడు.
కమిటీ అని బుకాయించిండు. ఇది ఎట్లుంటుందంటే కథ మనకు తెలియదేం కాదు. గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎవడ్రా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి నా అంత తెలంగాణ ఉద్యమకారుడు లేడని మాట్లాడతాడు. సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత, అసలు కాంగ్రెస్కు నా అంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ళ మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్?